ఓం దుర్గదక్షిణాయ నమః ఓం దుర్గదనాశన్యే నమః ఓం ధరాధరాయ నమః ఓం ధరాయ నమః సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం నీరాజ్యం మానేష్ఠ్యం. ఓం శ్రీరామ భగవాయ నమః ఓం శ్రీరామ నమః ఓం పరమాత్మ నమః ఓం దేవస్తం నమః ఓం విజయ నమః ఓం రాజం నమః ఓం సంభక్తే నమః ఓం సుభరాయ నమః ఓం సుభరాయ నమః ఓం నమః ఓం నేత్రాయ నమః ఓం కైతే నమః ఓం కేతాంగాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం మధుప్రదాయ నమః ఓం మయూరవాహిని ఓం శ్రీ నమః ఓం మహేశాయ నమః ఓం సాయాయ నమః ఓం గణపతయే నమః ఓం గణపతయే నమః ఓం స్వామి నమః ఓం విష్ణు నమః ఓం భాగ్యం ఓం హరిహర ప్రియాయ నమః ఓం భద్రహస్తాయ నమః ఓం రామ హ్రీం క్లీం ఓం గణపతయే వరవరద సర్వభౌమసి హ్రీం క్లీం ఓం గణపతయే వరవరద సర్వజన్మే సమాని స్వాహా స్వాహా. చుబుక శ్రీ విరాజిత ముక్తావరాన్విత కామేశ్వర ప్రేమరత్న పరిత్రనచ్చద శుద్ధ విద్యాంకురాకార విజమంచి వయోచర కర్పూర వీటికామోద సమాకర్ష నిరంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భ స్వాహా 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 పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ స్వామికి లలితా పారాయణం 1,10 లక్షలు ఇచ్చాము మా గ్రూప్ నుంచి. అందరికీ సువాసిని పూజ చేశారు. మేము 250 మంది వచ్చాము మా గ్రూప్ తరఫున. బాగా జరిగింది. మాది ఏలూరు అండి. చీరాల, ఏలూరు, తిరుపతి, కాకినాడ, కంకిపాడు, ఒంగోలు, కందుకూరు అందరినీ పోగు చేసుకొని తీసుకొచ్చాము. 250 మంది వచ్చారు. మాకందరికీ చీరలు అవన్నీ ఇచ్చారు. బాగా చేశారు స్వామీజీ. చాలా సంతోషం. శ్రీ వాసవి కనకాపురం దేవస్థానం టౌన్స్పేట శ్రీపీఠం గురువరిలు లలితా శ్రీనివాస మాట్లాడింది. గత 5 సంవత్సరాలుగా లలితా సరస్నామం పారాయణం చేయడం తలపెట్టినాము. ఇది అన్ని జిల్లాల్లోని ఈ లలితా సరస్నామం పారాయణం చేసి ఇప్పటికి 5 సంవత్సరాలుగా 1,10 లక్షలు పారాయణ పూర్తయినాయి. ఆ సందర్భంగా మహిళలకు అందరికీ 1008 మందికి సువాసినులకి ముత్తైదులకి చీరా జాకెట్ పసుపులు ఇస్తున్నాము. భోజన వసతి ఏర్పాటు చేశాము. వాళ్ళతో లలితా సరస్నామం పారాయణం చేయిస్తున్నాము. ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి 2 కోట్లు చేస్తాము లలితా సరస్నామం. ఇంకోటి ప్రపోజల్ ఉంది మాకు, చేస్తున్నాం కూడా, స్టార్ట్ అయింది 2వ కోటి కూడా. 2 కోట్లు ఈసారి ఒక్కోటే మేము చేసుకుంది. ఈసారి 2 కోట్లు జనాభా ఎక్కువ మంది పెరిగారు, చేస్తాం ముందుకు వస్తూ ఉన్నారు అందరు, ప్రతి ఒక్క మహిళలు అన్ని జిల్లాల్లోనూ. అది 2 కోట్లు పారాయణం చేసుకున్న తర్వాత చేస్తాం. ఇంకోటి ఏంటంటే విష్ణు సహస్రనామం 1 కోటి చేసి ఉన్నాం. నైమిషాన్ని దజించి మహామంది ఆశ్రమంలో హోమం చేస్తాం అక్కడ కాశీ దగ్గర. అదొకటి శ్రీపీఠం తరపున అది కూడా. దానికి కూడా మహిళలందరూ సహకారం చేసి ఉన్నారు. ఇవన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటాము. కన్యకా పరమేశ్వరి గుడిలో బాగా డెవలప్ కావాలని అందరూ
ఈ యొక్క చైర్మన్ గారి అందరి యొక్క సహాయ సహకారాలతో ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము. జై వాసవి. మేము చీరాల నుంచి వచ్చామండి, 150 మంది. ఈ అమ్మవారు మాకు చీరలు పసుంకము ఇవ్వటము మా అదృష్టంగా భావిస్తున్నాము. అమ్మవారి దీవెనలు మా అందరికీ ఉండాలని, పసుపు కుమ్మాలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలని భగవంతుడిని ఆ కన్యకా పరమేశ్వర అమ్మవారిని ప్రార్థిస్తున్నామండి. జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై కన్యకా పరమేశ్వరి అమ్మవారికి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర గుడిలో 1008 మంది మహిళల చేత సువాసిని పూజలు చేస్తున్నారు. అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు పూజలో పాల్గొని ఈ పూజను విజయవంతం చేశారు. ఇది చాలా కోలాహలంగా, చాలా అందంగా అందరూ కూడా అలంకరించుకొని వచ్చి అమ్మవారికి పూజా పునస్కారాలు పాల్గొన్నారు. దీనికి అందరూ కూడా మేము అందరినీ కూడా శ్రీపీఠం వాళ్ళందరం కూడా కలిసి అందరినీ ప్రతి ఒక్కరిని కూడా సకల మర్యాదలతో గౌరవించి వాళ్ళందరికీ కూడా ఇవ్వవలసినటువంటి ఇచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేశాము. అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసిన వాసవి మాతాకి జై. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ లలితా శివకుమార్ స్వామి గారి ఆధ్వర్యంలో 1008 మంది సుహాసిని పూజ జరుగుతుందండి. ఈ సుహాసిని పూజ ఎంతో అంగరంగ వైభవంగా 1,10,00,000 పూర్తి చేసుకున్న లలితా పారాయణం పూర్తి చేసుకున్న సందర్భంలో ఇంతమంది సుహాసిని పూజించడం జరుగుతుందండి. ఈ సుహాసిని పూజకి భక్తులు రకరకాల ప్రదేశాల నుంచి, చాలా ప్రదేశాల నుంచి తరలి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి. మేము చీరాల నుంచి ఈ నెల్లూరుకి రావడం జరిగిందండి సువాసిని పూజ సందర్భంగా. మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, అమ్మవారి దయ అంతా. అది ఫస్ట్ టైం అండి మేము ఇక్కడికి రావడం. ఇంత బాగా అరేంజ్మెంట్స్ చేశారు టెంపుల్ నిర్వాహకులందరూ. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి అవకాశాన్ని పదే పదే మా అందరికీ ఇవ్వాలని ఆ అమ్మవారిని నిర్వాసితులందరినీ కోరుకుంటున్నామండి. ఆర్గనైజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఈరోజు సుహాసిని పూజలు జరుగుతున్నాయండి. అత్యంత వైభవంగా, చాలా అందంగా మహిళలు చీరాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి నెల్లూరుకు చేరుకున్నారండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానంలోకి. ఈ కార్యక్రమానంతా శ్రీపీఠం గురువుగారైన శివకుమార్ స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అత్యంత వైభవంగా మహిళలు పోటెత్తుతున్నారండి. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. పొద్దున్నే చీరలు పంచడం, ఆ చీరలు తీసుకొని కృష్ణమందిరంలో చీరలు మార్చుకున్నారండి. మార్చుకున్న తర్వాత పసుపు కుంకుమ అమ్మవార్లకి సమర్పించామండి. సమర్పించిన తర్వాత ఇక్కడ కిరీటాలు పెట్టడం జరిగిందండి. లలితా సహస్రనామ పారాయణం 3 సార్లు వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం నందు జరుగుతుంది. అత్యంత వైభవంగా, ఎక్కడ కని విని ఎరుగని రీతిలో ఈ కార్యక్రమము శ్రీపీఠం గురువు గారైన శ్రీ లలితా శివకుమార్ స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. జై వాసవి. గత 5 సంవత్సరాలుగా మా శ్రీపీఠం గురువు గారైన లలితా శివకుమార్ స్వామి గారి ఆధ్వర్యంలో కోటి లలితా పారాయణం యజ్ఞం జరుగుతుందండి. దానికి గాను ఈరోజు మా సుహాసిని పూజలు అత్యంత వైభవంగా మన నెల్లూరు ప్రజలందరికీ, ఇతర ప్రాంతాల నుంచి చీరాల, ఏలూరు, తిరుపతి, అన్ని ప్రాంతాల, రాజమండ్రి, ఇతర ప్రాంతాల నుంచి కూడా మన నెల్లూరుకు వచ్చి అత్యంత వైభవంగా ఈ సుహాసిని పూజలో చాలా మంది సుహాసినీలు పాల్గొన్నారండి. జై వాసవి మాతాకి జై. నెల్లూరు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోనర్స్పేట్ ఈరోజు 1008 మంది సుహాసినీలతో సుహాసిని పూజ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సుహాసిని పూజకి ఏలూరు, రాజమండ్రి, గుడివాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రకరకాల ఊర్ల నుంచి భక్తులు తరలి వచ్చారండి. అసలు గుళ్ళో చూస్తుంటే అంగరంగ వైభవంగా, కనుల పండగగా ఆడవాళ్ళందరూ, సుహాసినీలందరూ ఎంత అద్భుతంగా రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికి తరలి వచ్చారంటే అసలు మాకు చాలా సంతోషంగా ఉందండి. మా నెల్లూరులో ఇంత వైభవంగా అన్ని ఊర్లోళ్ళు కలిసి ఈ సుహాసిని పూజ చేసుకోవడం అనేది చాలా శుభప్రదంగా అనిపిస్తుందండి. మా నెల్లూరు పట్టణానికి కూడా చాలా సంతోషంగా ఉందండి. జై వాసవి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపీఠం గురువు గారు అయినటువంటి శ్రీ లలితా శివకుమార్ స్వామి గారు 5 సంవత్సరాల క్రితం శ్రీ లలితా పరమేశ్వరి కోటి పారాయణ యజ్ఞం చేయాలని సంకల్పించినారండి. మేమంతా కూడా 5 సంవత్సరాల నుంచి మన వాసవి అమ్మవారి గుడిలో లలితా పారాయణం చేస్తున్నాము. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు శ్రీ లలితా శివకుమార్ స్వామి గారికి ధన్యవాదము. శ్రీ లలితా పరమేశ్వరి కోటి పారాయణ యజ్ఞం అయిన శుభ తరుణాన ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం
దేవాలయంలో ఉదయం 8 గంటల నుంచి వివిధ ఊర్ల నుంచి హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు, విజయవాడ, కాకినాడ, నెల్లూరు ఇలా అనేక ప్రాంతాల నుంచి సువాసినీలందరూ వచ్చి చక్కగా పూజ నిర్వహిస్తున్నారండి. ఈరోజు వారాహి నవరాత్రుల 5వ రోజు ఈ సువాసిని పూజల్లో ఆషాఢ మాసం మేము పాల్గొనటం చాలా గౌరవప్రదంగా మాకు చాలా అమ్మవారు ఎన్నో కృపా కటాక్షాలు కలిగించి ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే కార్యక్రమాలను శ్రీమూర్తులకు ఇంకా కార్యక్రమాలను ప్రతి దాంట్లో పాల్గొంటూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాము. శ్రీపీఠం గురువు గారైన లలిత శివకుమార్ స్వామి గారి ఆధ్వర్యంలో కోటి పారాయణ యజ్ఞం తరపున సుహాసిని పూజ జరుగుతుందండి. ఈ సుహాసిని పూజకి ఎంతో అత్యంత వైభవంగా చాలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. స్వామిగారి ఆధ్వర్యంలో ఇంకా విష్ణుపాదము, సౌందర్య లహరి అనే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి. ఇవన్నీ లోక కళ్యాణార్థము అత్యంత మంచి జరగాలని కోరుకుంటూ ఇవన్నీ జరుగుతున్నాయండి. ఈ ఆశ్చర్యకరమైన ఆనందకరమైన ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు కన్నుల పండగగా ఉంది, ఒళ్ళంతా పులకరిస్తుంది. నాది పుత్తూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి మావారు కూడా చైర్మను. 5 ఏళ్ల ముందర చేశాము, కానీ ఇంత పండగ కాదు. ఈ పండగను చూసేదానికే ఎంతో పరుగులు తీసి వచ్చాను. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చేరిన పెద్దలకు నా ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఈరోజు మన గుడిలో ప్రత్యేకంగా సుహాసిని పూజ అనే కార్యక్రమాన్ని మన స్వామి శివయ్య స్వామి ఏర్పాటు చేశారు. దీనికి నెల్లూరులో ఉన్న మహిళలే కాకుండా హైదరాబాదు, చీరాల, ఒంగోలు, విజయవాడ, బాపట్ల అనేక ఊర్ల నుంచి మహిళలు ఎల్లువెత్తారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని చేయాలని స్వామి తలపెట్టాడు. వీరందరికీ పసుపు, కుంకుమ, జాకెట్టు, చీర ఏర్పాటు చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. వీరందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రాబోయే కాలంలో 3వ వారము గోరింటాకు పూజ కూడా మన ఆలయంలో ఘనంగా అద్భుతంగా జరుగుతుంది. అలాగే లాస్ట్ 4వ శుక్రవారము శాకాంబరి అలంకారము చాలా వైభవంగా మన దేవస్థానం ద్వారా ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమానికి మహిళలు 1008 మంది హాజరు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా ప్రధాన అర్చకులు శివయ్య స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతూ ఉంది. అలాగే ఈ నెల 24వ తారీఖు శుక్రవారం రోజు గోరింటాకుతోటి అలంకారం జరుగుతుంది. 350 కేజీల గోరింటాకుతోటి అలంకారం జరుగుతుంది. ఆ అలంకారం అయిన తర్వాత వచ్చిన మహిళలందరికీ కూడా కోన్స్ తోటి వాళ్ళ చేతులను అలంకరించడం జరుగుతుంది. అలాగే ఈ నెల 31వ తారీఖు శుక్రవారం రోజు మరి అమ్మవారికి ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అమ్మవారికి కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే మరి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కూడా శాకాంబరి అలంకారం 10 టన్నుల కూరగాయలతోటి ఆ రోజు అత్యంత వైభవంగా జరుగుతుంది. గత సంవత్సరం చాలా గ్రాండ్గా జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుందని భక్తులకు తెలియజేస్తున్నాము. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సుహాసిని పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు ఈ యొక్క అమ్మవారి గుడికి దర్శించుకోవడానికి వస్తున్నారు. అలాగే 1008 మంది ముత్తైదువులకి ఈ యొక్క పసుపు, కుంకుమ, జాకెట్టు, చీర అన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అందరికీ కూడా ఇవ్వబడుతూ ఉంది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమము నెల్లూరులో కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మొట్టమొదటిసారిగా జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. 24 తారీఖు శుక్రవారము గోరింటాకు అలంకారం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతోంది. ఆ కార్యక్రమానికి కూడా భక్తులందరూ కూడా రావాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. అట్లాగే అలంకారం దర్శనం అయిన తర్వాత కూడా కోన్లతోటి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ గోరింటాకు కోన్లు కూడా ఇవ్వబడుతుందని తెలియజేస్తున్నాము.